వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. స్థానిక గాంధీనగర్ నందుగల ఏఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ, అధికారంలో రాకముందు విద్యార్థులకు, తల్లిదండ్రులకు నాడు యోగళం పాదయాత్రలో చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని, అదేవిధంగా తల్లికి వందనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని వాగ్దానం చేసి ఈ రోజు అధికారంలోకి రాగానే మాట తప్పారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలు చేస్తారని నిర్ణయాన్ని ఖండిస్తున్నాం అన్నారు. మాయమాటలు చెప్పి లక్షల మంది విద్యార్థుల జీవితాలను, వారి తల్లిదండ్రులను నమ్మించి ఈ రోజు వారి ఆశలను అడియాసలు చేశారని మండిపడ్డారు. ఈ సంవత్సరం నుండే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ 4,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గతంలో అధికారంలో లేనప్పుడు యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేసిన పక్షాన లేదు. అదేవిధంగా తక్షణమే ఈ పీజీ జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడికైనా, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇల్లు ముట్టడికైనా వెనకాడబోమని తెనాలి నియోజకవర్గ సమితి తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు 8వ తారీఖు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పేజీ, పవన్, సల్మాన్, కోట్లు యాదవ్, ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఉంది. దాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నీటి మీద బుడగల్లాగా తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి బహిరంగ సభల్లో, మీటింగుల్లో చెప్పుకున్న తీరు మనం చూసాం. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. మేము గవర్నమెంట్ కూటమి మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. విద్యార్థులు చదువుకుంటూ స్కూళ్ళకి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది 2026 సంవత్సరంలో మీకు పథకాన్ని అమలు చేస్తామని. మరి 2025లో చదువుకుంటున్నటువంటి 2024 నుంచి చదువుకున్నటువంటి విద్యార్థుల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజదాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి స్వామి యొక్క రాళ్ళతో చందన చేర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ విగసారి నమోద్రవధూరి కరే విలాసిని విరసతి కేళి పరే
కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులు మరియు ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో గడ్డం సన్నీ డానియల్, ఏపీ హైకోర్టు లాయర్ ఆలూరు నాంచారయ్య, చొప్పర నాగేంద్రం, గడ్డం చిన్న, చొప్పర డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ బిషప్ థామస్ గారి కాంపౌండ్ నందు నూతన సంవత్సర ఆవిష్కరణతో పాటు 100 మంది సేవకులకి ఈ బట్టలు పేదవారికి అనేక రకాలుగా పరిచయం చేయటం, అంతేకాకుండా ఈ సంవత్సరం అందరూ బాగుండాలని దీవించటం, సేవకులకి భోజనం వగైరా చేస్తూ 100 మందికి వస్త్రాలు దానం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరిని ఆశీర్వదించి ఈ సేవా కార్యక్రమం చేయటం ఈ సంస్థ ద్వారా చేయటం జరిగింది. ఇందువల్ల లాయర్లు, బిషప్లు, ఈ గడ్డం థామస్ గారి కాంపౌండ్ జాన్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా జరిగి గడ్డం థామస్ జూనియర్ గారు ప్రపంచ సువార్థికులు. ఈరోజు మా తాతగారైన కీర్తిశేషులు గడ్డం థామస్ గారి కాంపౌండ్లో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులకు, ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అలాగే 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెనాలి బోస్ రోడ్లో గల రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉయ్యాల సేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక పూల అలంకరణతో ఉయ్యాల నందు శ్రీ సత్యనారాయణ స్వామివారిని, అమ్మవారిని ఉయ్యాల నందు ఉంచి వేదం, నాదం, సంకీర్తనల నడుమ స్వామివారి ఉయ్యాల సేవ అత్యద్భుతంగా జరిపారు. తొలుత ఆలయార్చకులు రొంపిచెర్ల మారుతి చక్రవర్తి వచ్చిన భక్తుల గోత్రనామాలతో అర్చన గావించారు. అనంతరం కొండపి వసుంధర బృందం సంకీర్తన గానం నిర్వహించారు. స్వామివారికి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కొండపి శ్రీనివాసరావు ఆలయ అర్చకులు చక్రవర్తులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఉయ్యాల సేవలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ ఉయ్యాల సేవలో బచ్చు రత్నకుమారి, నంబూరు వినతి, గుబ్బా లక్ష్మీకుమారి, తల్లం సావిత్రి, అన్నమయ్య, రమాదేవి సంకీర్తన గానం చేయగా తబలాపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాద్య సహకారం అందించారు. ధనుర్మాస సందర్భంగా 4 శుక్రవారాలు బ్రహ్మాండమైన ఉయ్యాల సేవ ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ 4 శుక్రవారాలు పూల అలంకారాలతో ప్రత్యేకంగా ఉయ్యాల సేవ కమిటీ వారి సహకారంతో మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు భక్తులందరూ ఈ ధనుర్మాసంలో చక్కగా ఉయ్యాల సేవకు రండి. ప్రతి శుక్రవారం మన తెనాలిలో నడిబొడ్డున ఉంది, తెనాలి బోసి రోడ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. దీంట్లో ఈ రమాసాయి సత్యనారాయణ స్వామి వారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు వచ్చిన భక్తులందరి గోత్రనామాలతో
6 గంటలకి అర్చన, అనంతరం సంకీర్తన ఉంటుంది. కొండపై వసుంధర గారి బృందంచే ప్రతి వాళ్ళు ఇక్కడ సంకీర్తన నేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా సంకీర్తన పాడవచ్చు. ధనుర్మాస ఉత్సవములు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. నిత్యము ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు 8 గంటల వరకు విశేష పూజలు జరుగుతాయి. 8 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామ పూజతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ఉత్సవంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఆ గోదా రంగనాథ స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకటి. రెండోది, మనకి 10వ తారీఖున ఈ జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి స్వామివారికి ఉత్తర ద్వాదర్శనం. 11వ తారీఖు కుడారై గంగాళోత్సవ మహోత్సవం ఇక్కడ మన యొక్క దేవాలయంలో జరుగుతుంది. 13వ తారీఖు గోదా రంగనాథ స్వామివార్ల యొక్క విశేష శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.